మెగా డిఎస్సి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్తే. అత్యంత తీవ్రంగా చదవడం మొదలు పెట్టేశాము. ఏప్రిల్ 25 లోపు ఎవరు వచ్చినా 100కి 100% జాబ్ కొట్టి పంపిస్తాను. 100 సార్లు రివిజన్ చేస్తాను. ఇది అబద్ధమా నిజమా అనేది మీకు ఇక్కడ ఉన్నటువంటి ఒక నిజాయితీ గల స్నేహితుడిని అడగండి. కన్నింగ్ ఫెలో అయితే కరెక్ట్గా చెప్పడు ఇక్కడ ఏం జరుగుతుందో. ఒక 5గురికి కనుక్కోండి. 5గురిలో వాళ్ళు ఎక్కువ మంది ఏది చెప్తే అదే నిజం. ఒక్కొక్క కాన్సెప్ట్ 100 సార్లు రివిజన్ చేస్తాను. ఒక్కసారి కూడా కంప్లీట్ చేయడం కష్టము. కానీ నాకు మిగతా ప్రపంచానికి తేడా ఏమిటి? నేను సబ్జెక్ట్ని నిలబడి ఉన్నపాటుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశాంతంగా ఒక్కొక్కటి 100 సార్లు రిపిటేషన్ చేస్తూ ఎగ్జామ్ సమయానికి 100 సార్లు రివిజన్తో నేను నిలబడతాను. ఇది భవిష్యత్తులో జరుగుద్దా జరగదా అనేది తర్వాత విషయము. ఈరోజు వరకు ఏప్రిల్ 19వ తేదీ ఈరోజు వరకు వరుణ్ సార్ ఏం చెప్పినా అది 50 నుంచి 100 సార్లు లోపు రివిజన్ చేశారా లేదా అనేది ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఇంతవరకు మనం ఏం చేశాము అనేదే నిజం. భవిష్యత్తులో అది చేస్తాను ఇది చేస్తాను అనేది అబద్ధం. ఎంతో నిజాయితీగా ఎంతో గట్స్తో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇన్ని నెట్లు కొట్టి ఇన్ని జేఆర్ఎఫ్లు కొట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్టేట్ టాపర్గా ఉండి డిఎస్సి కేవీఎస్ ఎన్విఎస్ ఇలా వ్యాయామ విద్యలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నీ రాసి మ్యాక్సిమం ఎగ్జామ్స్లో టాపర్గా ఉండి ఏదో ఒక్క ఎగ్జామ్ రాసి అరాకొరా ఏదో నడుపుతున్న వ్యక్తికి తేడా ఉంటుందా ఉండదా? ఉంది. ఆ తేడా నా బోధనలో కానీ నా మాటల్లో కానీ నా ఆత్మవిశ్వాసంలో కానీ ఆచరణలో కానీ కనిపిస్తుందా లేదా? మాట చాలా పెద్ద మాటే మాట్లాడతా, బట్ అది జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ చేసే బాధ్యత నీది. తెలంగాణలో అత్యధిక పోస్టులు, ఇంతవరకు చెప్పిన ప్రతి పాఠము నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి చెప్పిన పాఠము ఏదో ఫ్లోలో వెళ్ళిపోతే నాకు 10 రోజులు చాలు 20 రోజులు చాలు. ఒకవేళ నిజంగా అందరిలాగే చెప్తే నాకు ఎందుకు అంత సమయం పడుతుందంటే 100 సార్లు. ఇందులో తప్పేం లేదు. నీకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని అడగండి. ఏప్రిల్ 25 లోపు నువ్వు ఎప్పుడొచ్చినా నువ్వు వేరేగా చదవక్కర్లేదు. క్లాసు రూమ్లో 40 రోజులు ఓపిక్గా కూర్చుంటే చాలు. నేను ఇక్కడ 100 సార్లు చెప్తా. 100 సార్లు చెప్పిన బిట్టే నీకు పడుతుంది. అది కూడా నువ్వు చేయకపోతే నేనేం చేయలేను. నీ చెవిలో 100 సార్లు పడిన మాటే ఎగ్జామ్లో రాబోతుంది. నువ్వు చూస్తే చాలు ఆన్సర్ పెడతావు. అయితే ఇదంతా అంత సులభమా? సులభం కాదు. నేను రాత్రి పగలు కష్టపడతాను. రోజుకు 12 గంటలు 10 గంటలు పాఠం చెప్తాను. అలా అని ఈ 10-12 గంటల్లో ఎక్కువ విషయాలు చెప్పాను, తక్కువ విషయాల్ని రిపీట్ చేస్తూ చెప్తాను. ఇది ఎంతవరకు నిజమనేది ఎంక్వైరీ చెయ్యు.